నమస్కారం నా ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది Asus Zenfone Max Pro సో ఇది రివ్యూ యూనిట్ మనకి మొన్న అయితే రాలేదు మొన్న లాంచ్ అయింది ఇది నేను మొన్న ఒపీనియన్ వీడియో చేశాను అంతే సో ఇది చెప్పాలంటే మీ సపోర్ట్ వల్లే వచ్చింది మీరు ఒపీనియన్ వీడియో కూడా చాలా బాగా లైక్ చేశారు షేర్ చేశారు అండ్ దానికి వ్యూస్ వచ్చినాయి ప్లస్ వాచ్ టైం ఎక్కువ వచ్చింది ట్రెండింగ్లో కూడా వెళ్ళింది అది చాలా హెల్ప్ అయింది మనకి మాట్లాడడానికి వాళ్ళతోటి సో నేను మాట్లాడడానికి ఎందుకు పంపించలేదు మాకు అందరికి పంపించారు ఎందుకు పంపించలేదు అని మాట్లాడినప్పుడు ప్రొడక్ట్స్ మాకు తక్కువ ఉన్నాయి అంటే మాకు యూనిట్స్ కొంచెం తక్కువ ఉన్నాయి అందుకే పంపించలేదు అన్నట్టు చెప్పారు సో ప్రజెంట్ అయితే పంపించారు ఈ ఫోన్ని సో ఒక 7 days అయితే టైం ఇచ్చారు 7 to 10 days లోపు రివ్యూ కంప్లీట్ చేయాలి అప్పుడు మళ్ళీ వెళ్ళి తీసుకెళ్ళిపోతారు ఈ ఫోన్ని చాలు మనకి 7 to 10 daysలో కంప్లీట్ చేసేయచ్చు సో ఈ వీడియోని మనం అన్బాక్సింగ్ చేద్దాం చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు సెన్సార్స్ ఉన్నాయా అవన్నీ ఒకసారి చెక్ చేశాను నేను సో మొత్తం అన్బాక్సింగ్ వీడియోలో చూద్దాం అండ్ ఫైనల్గా మళ్ళీ మాట్లాడతాను నేను ఫ్రెండ్స్ ఇది మనకి బాక్స్ అయితే ఇలా ఉంది Asus Zenfone Max Pro M1 ఇక్కడ పేరు అదే రాస్తుంది అండ్ 4G వోల్టేజ్ సపోర్ట్ చేసినట్లు ఇక్కడ మనకి మెన్షన్ చేశారు అండ్ ఇక్కడ మనకి ఇది Asus కొత్త లోగో వి లవ్ ఫోటో అని చెప్పేసి ఉంటుంది ఇది సో లోగో ఇక్కడ చేసి ఇది మనకి షైన్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ జస్ట్ ఈ కవర్ ఉంది కవర్ రిమూవ్ చేస్తే మనకి బాక్స్ బయటకు వచ్చేస్తుంది సీల్స్ అయితే ఏమి లేవు ఇది రివ్యూ యూనిట్ ఫ్రెండ్స్ రీటైల్ యూనిట్ ఎలా ఉంటుందో మనకి ఐడియా లేదు అండ్ ఇక్కడ చూసుకుంటే 3GB ర్యామ్ మోడల్ ఇది మనకి 2 వేరియంట్స్ వీళ్ళు తీసుకొస్తున్నారు 3GB ర్యామ్ 4GB ర్యామ్ అంటే 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఒక మోడల్ ఉంది 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఒక మోడల్ ఉంది అండ్ 6GB ర్యామ్ 64GB మోడల్ కూడా ఉంది కానీ ఆ తర్వాత తీసుకొస్తామని చెప్తున్నారు సో ఎప్పుడు తీసుకొస్తారేమో ఇన్ఫర్మేషన్ అయితే లేదు అండ్ ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ మనకి 5000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో వస్తుంది అండ్ ఇది ఫుల్ వ్యూ డిస్ప్లే 6 inch అని ఉంది 5.99 inch డిస్ప్లేతో ఇది వస్తుంది మనకి అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి 3GB ర్యామ్ 32GB మోడల్ 11,000కి వస్తుంది ఇది మీకు డైరెక్ట్ కాంపిటీషన్ అంటే రెడ్మీ నోట్ 5కి హానర్ 9లో ఎట్టుకుంటుంది రెడ్మీ నోట్ 5 ప్రోకి ఇది కాంపిటీషన్ ఇవ్వలేదు ఎందుకంటే దీనిలో మనకి కెమెరా ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెలే ఉంది సో సార్ మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం సో ఈ స్పెసిఫికేషన్స్ అన్నిటి గురించి నేను ఒక వీడియో అయితే చేశాను ఒపీనియన్ వీడియో ఆ వీడియో చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో వీడియోలో మనం ఓన్లీ అన్బాక్స్ చేద్దాం లోపల ఏమో వస్తాయో చూద్దాం ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఓపెన్ చేయగానే బాక్స్ మనకి వి లవ్ ఫోటో అని చెప్పేసి ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు సో దీని లోపల ఏమున్నాయో చూద్దాం దీని లోపల మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది సిమ్ ఇజెక్టర్ పిన్ మీద కూడా వీళ్ళు లోగో అయితే ఉంది Asus అని చెప్పేసి పక్క పెట్టేద్దాం అండ్ నెక్స్ట్ మనకి మొబైల్ ఫోన్ ఉంది సో ఇది మనకి మొబైల్ అయితే దీనిలో మనకి 5000 mAh బ్యాటరీ ఉంది కాకపోతే ఫోన్ అయితే మరీ అంత హెవీ వెయిట్ అయితే లేదు సో మొబైల్ కూడా మనం తర్వాత చూద్దాం సో ఇది మనకి మొబైల్ అయితే ఇది కూడా పక్క పెట్టేద్దాం అండ్ నెక్స్ట్ బాక్స్లో ఇయర్ ఫోన్స్ అయితే ఏమి లేవు పవర్ బ్రిక్ ఉంది పవర్ బ్రిక్ ఇక్కడ దీని మీద కూడా Asus బ్రాండింగ్ ఉంది ఇది ఛార్జింగ్ అవుట్పుట్ చూద్దాం ఇది 10 watt ఛార్జర్ 5V 2A మనకు అవుట్పుట్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇది అవుట్పుట్ చూసుకుంటే 5V 2A ఉంది సో ఇది మన ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు నేను టెస్ట్ చేస్తాను ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందో లేదో నేను ఒక ఎఫెక్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేస్తూ ఒక ఫ్రీక్వెంట్ లాస్ట్ క్వశ్చన్ వీడియో కూడా చేస్తాను అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి Type-C అయితే కాదు ఇది మైక్రో USB కేబుల్ ఇస్తున్నారు సో Type-C ఇచ్చుంటే బాగుండేది చూడాలి మరి మన ఫ్యూచర్ ఫోన్స్లో అయినా మనకు Type-C తీసుకొస్తారేమో అండ్ ఇది వచ్చేసరికి మనకి మ్యాక్స్ బాక్స్ సో ఇదేం చేస్తుందంటే మీ ఫోన్ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేస్తుంది సో ఇది జస్ట్ ఒక డబ్బా లాగా ఉందంతే సో దీంట్లో మీ ఫోన్ పెడితే మీకు అది మీకు నార్మల్గా వచ్చే సౌండ్ కంటే కొంచెం ఎక్కువ వినిపిస్తుంది అంతే మీకు సో ఇట్లా ఉంటుంది ఇది సో ఇక్కడ మనం ఫోన్ అయితే పెట్టాలి ఇది కూడా నేను తర్వాత చూపిస్తాను సో ఇవన్నీ పక్క పెట్టేద్దాం మనం మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు అండ్ కేస్ కూడా ఏం ప్రొవైడ్ చేయట్లేదు ఇప్పుడు వచ్చే మ్యాక్సిమం అన్ని ఫోన్స్లో మనం బ్యాక్ కవర్ అయితే చూస్తున్నాం ఇందులో బ్యాక్ కవర్ కూడా మనకి ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇది మనకి మొబైల్ అయితే Asus Zenfone Max Pro ఇది కొంచెం బ్లూ కలర్లో కనపడుతుంది బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే అండ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది ఒకసారి మనం ఫిజికల్ ఓవర్ చూద్దాం సో దీనిలో మనకి ఫ్రంట్ వచ్చేసరికి డిస్ప్లే 5.99 inch ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది ఇది మనకి ఇది 18:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది అండ్ దీనిలో మనకి 450 nits మ్యాక్సిమం బ్రైట్నెస్ అయితే ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ రేషియో వచ్చేసరికి 1500:1 ఉంటుంది నార్మల్గా మిగతా ఫోన్స్లో చూసుకుంటే మనకి 1000:1 ఉంటుంది అండ్ డిస్ప్లే పైన మనకి ఇయర్ పీస్ ఉంది ఇయర్ పీస్ పక్కన మనకి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి సాఫ్ట్ ఫ్లాష్ అయితే లభిస్తుంది అండ్ బాటంలో చూసుకుంటే మనకి సింగిల్ స్పీకర్ ఉంది మైక్రో USB పోర్ట్ ఉంది అండ్ మైక్రోఫోన్ ఉంది 3.5 హెడ్ ఫోన్ జాక్ లభిస్తుంది అండ్ టాప్లో చూసుకుంటే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది ఇక్కడ మనకి IR బ్లాస్ట్ ఇట్లాంటి అయితే ఏమి లేవు
అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే యాంటీనా బ్యాండ్స్ ఉన్నాయి టాప్ అండ్ బాటంలో. అండ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇక్కడ మనకి 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది, 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది. ప్రైమరీ కెమెరా అపర్చర్ f2.2తో వస్తుంది. సెకండరీ కెమెరా 5 మెగాపిక్సెల్ కెమెరా మనకి పోర్ట్రేట్ షాట్స్ తీయడానికి డెప్త్ ఎఫెక్ట్ కోసం యూజ్ అవుతుంది. అండ్ కెమెరాస్ కింద మనకి సింగిల్ ఫ్లాష్ ఉంది. అండ్ ఇక్కడ ఇటు సైడ్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కింద Asus అని రాస్తుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సిమ్ ట్రే ఉంది. చూద్దాం, మనకి ఇదైతే ట్రిపుల్ స్లాట్, అంటే మనకి ఒకేసారి మీరు 2 సిమ్ కార్డులు ఒక మైక్రో SD కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి స్లాట్ అయితే ఇక్కడ మనం 2 నానో సిమ్లు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 2 టెరాబైట్ వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సిమ్ కార్డ్ పెట్టేసా ఫ్రెండ్స్, ఒకసారి మనం స్విచ్ ఆన్ చేయడానికి ట్రై చేద్దాం. సో పవర్ అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు పవర్డ్ బై ఆండ్రాయిడ్ Asus అని వస్తుంది. నేను క్విక్గా సెటప్ చేస్తాను. సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫస్ట్ మనం చూద్దాం ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుందో లేదో. ఇక్కడ మనం చూస్తే ఇది ఓన్లీ సింగిల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ 2.4 GHz బ్యాండ్కే సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ అయితే మనకి ఎక్కడ కనపడట్లేదు. ఒకసారి సెటప్ అయితే కంప్లీట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇది సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. హోమ్ స్క్రీన్కి వచ్చేసాం. ఇక్కడ బ్లూటూత్ ఆల్రెడీ ఆన్ అయింది. సాఫ్ట్వేర్ అప్డేట్ అని వస్తుంది. చూద్దాం, చెక్ చేద్దాం ఏమన్నా అప్డేట్ ఉన్నాయేమో. ఇక్కడ మనం చూడొచ్చు మనకి సిస్టమ్ అప్డేట్ అయితే ఇక్కడ ఒకటి ఇస్తున్నారు. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి మొత్తం ఆండ్రాయిడ్ లాగే ఉంది. మనకి స్టాక్ ఆండ్రాయిడ్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది ఇంటర్ఫేస్ మొత్తం. ఆండ్రాయిడ్ 1 నేను మొబైల్ యూస్ చేశాక అట్లనే ఉంది సేమ్. కాకపోతే కొన్ని యాప్స్ అయితే ఎక్స్ట్రా కనపడుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు FM రేడియో కూడా ఉంది మనకి. అండ్ ఇక్కడ కొన్ని యాప్స్ చూడొచ్చు మనకి. ఫేస్బుక్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు. అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఉంది, మెసెంజర్ ఉంది. సో ఇవే మనకి పెద్దగా బ్లోట్వేర్ అయితే ఏమి లేదు. ఒకసారి మనం ఆండ్రాయిడ్ వర్షన్ చూద్దాం. సెట్టింగ్స్, సిస్టమ్, అబౌట్ ఫోన్. ఇక్కడ మనం చూడొచ్చు మనకి ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 8.1.0 మీద రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచ్ ఇది ఫిబ్రవరిలో ఉంది. మనకి మంత్లీ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారా అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్ అయితే వీళ్ళు నెక్స్ట్ 2 వర్షన్స్ వరకు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనకి నెక్స్ట్ ఆండ్రాయిడ్ PQ కూడా వస్తాయని చెప్తున్నారు. ఫ్రెండ్స్ అవైలబుల్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ మనకి 32 GBలో 9.26 GB ఆల్రెడీ యూజ్ అయినట్టు కనపడుతుంది. అంటే మనకి దగ్గర 22.74 GB మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీ అయితే వస్తుంది. నేను గూగుల్ అకౌంట్ కూడా ఏమి యాడ్ చేయలేదు. ఒకసారి మనం గూగుల్ అకౌంట్ యాడ్ చేద్దాం. గూగుల్ అకౌంట్ యాడ్ చేసి CPZ యాప్ ఇన్స్టాల్ చేద్దాం. చూద్దాం మనకి ఏమేమి సెన్సార్స్ వస్తున్నాయో చూద్దాం. చాలామంది అడుగుతున్నారు సెన్సార్స్ అన్నీ ఉన్నాయా లేదా అని. చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కావాల్సిన సెన్సార్స్ అన్ని కనపడుతున్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, అండ్ ఆటో బ్రైట్నెస్ సెన్సార్ కూడా ఉన్నట్లుంది. ఒకసారి మనం డిస్ప్లే సెట్టింగ్స్కి వెళ్ళి చూద్దాం. డిస్ప్లే. సో ఇక్కడ మనకి ఆటో బ్రైట్నెస్ సెన్సార్ కూడా ఉంది. సో మనకి కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ ఉంది. చూద్దాం ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా వర్క్ చేస్తుందో. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకు అంత ఫాస్ట్ అయితే లేదు, కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. యాక్యురసీ బాగానే ఉంది కానీ అంత ఫాస్ట్ అయితే లేదు. చూడాలి మరి మన అప్డేట్లో దీన్ని ఫిక్స్ చేస్తారేమో. ప్రజెంట్ అయితే కొంచెం స్లోనే ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే. మరి అంత ఫాస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి మీరు షామీ అండ్ హానర్ లాగా. అండ్ దీనిలో మనకి ఫేస్ అన్లాక్ ఉన్నట్లు చెప్పారు వీళ్ళు లాంచ్ ఈవెంట్లో. ఒకసారి మనం చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్తే సెక్యూరిటీ. ఇక్కడ మనకి ఎక్కడ ఫేస్ అన్లాక్ అయితే కనపడట్లేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, స్మార్ట్ లాక్ అని ఉంది కానీ ఇది ఫేస్ అన్లాక్ అయితే కాదు. సో చూద్దాం మనకి ఫ్యూచర్లో అప్డేట్లు ఇస్తారేమో. వీళ్ళు లాంచ్ ఈవెంట్లో అయితే ఫేస్ అన్లాక్ ఉన్నట్టు చెప్పారు కానీ ప్రజెంట్ అయితే మనకి ఫేస్ అన్లాక్ అయితే లేదు. అప్డేట్లు ఏమైనా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం కెమెరా చూద్దాం. కెమెరా ఇంటర్ఫేస్ ఎలా ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది మనకి కెమెరా ఇంటర్ఫేస్ అయితే. సో ఇక్కడ మనకి ఫోటోకి వీడియోకి మధ్య మీరు స్విచ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మీరు ఫోటో తీయొచ్చు. షట్టర్ బటన్ ఇది. అండ్ ఇక్కడ మనకి ఆటోకి వెళ్తే ఇక్కడ మనకి మోడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ HDR, పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్, స్పోర్ట్స్, ఫ్లవర్స్. ఇక్కడ మనకి కొన్ని మోడ్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఉన్న కండిషన్ బట్టి మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి కొన్ని. అండ్ ఇక్కడ టాగుల్ ఉంది. ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి మధ్య ఇక్కడ మీరు టాగుల్ అవ్వచ్చు. అండ్ నాకు తెలిసి ఇది బ్యూటీ మోడ్ అనుకుంటా. చూద్దాం ఈ తర్వాత. అండ్ ఇది వచ్చేసరికి డెప్త్ ఎఫెక్ట్. సో దీన్ని యూజ్ చేసి మనం పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఫోటో, ఇక్కడ మనకి ISO, ఎక్స్పోజ్ ఇవి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఇక్కడ మనకి ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ పిక్చర్ సైజ్ చూసుకుంటే 13 మెగాపిక్సెల్ వరకు మనం తీయొచ్చు. అండ్ ఒకసారి మనం వీడియో చూద్దాం. వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు. వీడియో ఇది వచ్చేసరికి బ్యాక్ కెమెరా. సో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం మైక్ని మ్యూట్ చేయొచ్చు లేకపోతే ఆన్ చేయొచ్చు. మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ రికార్డ్ చేయాలో వద్దా ఇక్కడ మనం డిసైడ్ అవ్వచ్చు. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి వీడియో క్వాలిటీ మనం 4K వరకు రికార్డ్ చేయొచ్చు. డిఫాల్ట్ 1080p ఉంది. అండ్ స్టెబిలైజేషన్ గురించి ఏం మెన్షన్ చేయలేదు. చూద్దాం మనకి స్టెబిలైజేషన్ ఉందో లేదో. ఫ్రంట్ కెమెరా కూడా చూద్దాం.
ఫ్రంట్ కెమెరా చూస్తే మనకి 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ మీరు వీడియో డ్యూరేషన్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, లిమిట్ సెట్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ మనకి కెమెరా అయితే. కెమెరా ఒకసారి నేను ఫొటోస్ తీస్తాను, కొన్ని ఫొటోస్ తీసి చూపిస్తాను, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా శాంపిల్స్. సో షట్టర్ స్పీడ్ అయితే మనకి బాగానే ఉంది. నేను బయట కొన్ని శాంపిల్స్, ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే తీస్తాను, అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవైతే నేను బయట తీసిన శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. అండ్ ఇవి వచ్చేసరికి బోకే షాట్స్, పోర్ట్రేట్ షాట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఒక వీడియో కూడా రికార్డ్ చేస్తాను, ఇక్కడ వీడియో క్వాలిటీ కూడా మీరు జడ్జ్ చేయొచ్చు. క్విక్ వీడియో 1080p శాంపిల్ ఇది. అండ్ తర్వాత నేను కెమెరా రివ్యూలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి. అండ్ ఫైనల్గా ఒకసారి మనం ఆడియో క్వాలిటీ చూద్దాం, వీడియో క్వాలిటీ కూడా చూద్దాం. సో డిస్ప్లే అయితే బాగుంది, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే డిస్ప్లే చూడడానికి చాలా బాగుంది. ఒకసారి ఒక వీడియో ప్లే చేద్దాం. సో మన వీడియో ప్లే చేద్దాం. చాలామంది ఏసీస్ గురించి ఒక వీడియో చేయమని అడుగుతున్నారు. ఈ వీడియో నేను ఏ ఏసీ కొనాలి, సో 1080p వరకు వీడియో అయితే ప్లే అవుతుంది. నాకు రిలేటెడ్ వీడియో, ఎందుకంటే నేను చదివిన దానికి దీనికి చాలా రిలేషన్ అయితే ఉంటుంది. నేను ఫ్రెండ్స్ వీడియో క్వాలిటీ చాలా బాగుంది. ఒకసారి మనం ఆడియో క్వాలిటీ చూద్దాం, ఒక సాంగ్ ప్లే చేసి చూద్దాం. నార్మల్గానే ఆడియో క్వాలిటీ అయితే మనకి బాగానే ఉంది, కొంచెం లౌడ్ వస్తుంది. ఫ్రెండ్స్ ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఫస్ట్ ఇంప్రెషన్ చాలా లౌడ్ ఉంది. స్పీకర్ అయితే నేను కంప్లీట్ టెస్ట్ చేస్తాను, ఫుల్ రివ్యూలో చెప్తాను ఎలా ఉందో. అండ్ దీనిలో పెడితే మాత్రం ఇంకా మీకు చాలా లౌడ్గా వినిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. ఇదేం చేస్తుందంటే మనకి యాంప్లిఫై చేస్తుంది. సో మనం ఇట్లా పెడుతుంటాం కదా, ఇట్లా పెట్టినప్పుడు మనకి సౌండ్ వస్తుంటుంది ఒక డైరెక్షన్లో. సో ఇది మనకి మన సైడ్ డైరెక్షన్ అయితే మూవ్ చేస్తుంది సౌండ్, అందుకే మనకి కొంచెం ఎక్కువ లౌడ్గా వినిపిస్తుంది మనకి దీనిలో పెట్టినప్పుడు. సో ఇది ఎక్విప్మెంట్ అయితే ఏం కాదు, ఇది మొత్తం డబ్బానే, ఇది మనకి కార్డ్బోర్డ్ ఇది అంతే. సో ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్ Asus Zenfone Max Pro M1ది. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 5000 mAh బ్యాటరీ ఉన్నా కానీ ఫోన్ అయితే మనకి అంత వెయిట్ అయితే లేదు. అండ్ మనకి Redmi Note 5 Pro కూడా ఉంది. Redmi Note 5 Pro ఇది మనకి దగ్గర ఇంచుమించు ఒకే వెయిట్లో కనపడుతున్నాయి నాకైతే. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా రెండు మనకి చూడడానికి ఒకేలాగా ఉన్నాయి, పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం కనపడట్లేదు. రెండు మనకి మెటల్ ఫినిష్తో వస్తున్నాయి బ్యాక్ సైడ్ అయితే. అండ్ ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకున్నా కానీ డిస్ప్లే మీకు రెండు 18:9 aspect ratio డిస్ప్లేసే కాబట్టి. అండ్ సైజ్ కూడా మీకు ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి. సో పెద్దగా మీకు డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. 5.99 inch డిస్ప్లేస్ ఇవన్నీ మనకి. సో నేను నెక్స్ట్ అయితే Asus Zenfone Max Proని Redmi Note 5 Pro, Redmi Note 5తో కూడా కంపేర్ చేసి చూస్తాను. రెండు ఫోన్స్ నా దగ్గర ఉన్నాయి. కెమెరా మనకి Asus Zenfone Max Pro M1 ఎంతవరకు కాంపిటీషన్ ఇస్తుంది Redmi Note 5 Proకి చూద్దాం. నాకు తెలిసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 8 MP కెమెరా కాంపిటీషన్ అయితే ఇవ్వలేకపోవచ్చు Redmi Note 5 Pro 20 MP కెమెరాకి. దీనిలో మనకి 6GB ర్యామ్ 64GB మోడల్ కూడా తీసుకొస్తామని చెప్పారు. దానిలో మనకి అప్గ్రేడ్ కెమెరాస్ ఉన్నాయి. 16 MP బ్యాక్ కెమెరా ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 16 MP అప్గ్రేడ్ చేశారు. మేబీ అది మనకి Redmi Note 5 Proకి కాంపిటీషన్ అవ్వచ్చు. ఈ ఫోన్ మాత్రం కాంపిటీషన్ అని చెప్పుకుంటే మనకి Redmi Note 5 అండ్ Honor 9 Lite, సో వీటి కాంపిటీషన్ ఇస్తుంది. కాకపోతే దీని హార్డ్వేర్ అయితే చాలా అప్గ్రేడెడ్ ఉంది. మీకు Honor 9 Lite, Redmi Note 5 దీని హార్డ్వేర్కి అసలు పోటీ పడలేవు. ఇది Snapdragon 636 ప్రాసెసర్తో వస్తుంది. నెక్స్ట్ నేను గేమింగ్ రివ్యూ, కెమెరా రివ్యూ అన్నీ చేస్తాను. ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కూడా మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోటి వ్యూస్ పెంచండి. ఖచ్చితంగా ఫ్యూచర్లో మనకి అన్ని మొబైల్ కంపెనీస్ నుంచి మనం కూడా ఫస్ట్ రోజు అన్బాక్స్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫ్యూచర్లో ఇంకా మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.